అనారోగ్యాలకి సంబంధించి చిన్నదైనా ముందే అప్పుడు వాడతారు. గోటుతో పోయింది గొడ్డలతో తెచ్చుకోకూడదు. మరి జీవితాలు ఏమైపోతే, దేవునితో సంబంధం తెగిపోతే, దైవిక అనుభవాలు దూరం అయిపోతే, జ్యేష్ఠుడు భ్రష్టుడైపోతే, దేవుని వద్ద తండ్రి వద్ద ఉన్న స్థానం కోల్పోతే ఎందుకు ఆ జీవితం? మనం పోరాడేది ప్రార్థనలోనే కదా. మన శత్రువు అంధకార సంబంధాలకు లోకనాథులే కదా. మనం పెలుగు నడవలసింది ప్రార్థనలోనే కదా. అంటే అందరూ శత్రువుతో పోరాడుతుంటే, అంటే అందరూ ప్రార్థన చేస్తుంటే, అందరూ ఉపవాసాలు ఉంటుంటే, అందరూ మొర్ర పెడతా ఉంటే దర్జాకి ఇంటికాడ పడుకున్నాడంట. అది కూడా పట్టపగలు పడుకున్నాడు. తీరుపాటికి సాయంత్రం లేచాడంట. యుద్ధం చేయవలసిన, పోరాడవలసిన, పని చేసేవలసిన ఒక గడిలో పడుకుంటే తర్వాత 7 రాత్రులు పడుకుంటాకి ఛాన్స్ లేకుండా పోయిందిగా. ఆ తర్వాత శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందిన అవకాశం అనుగ్రహించబడ్డకి విసర్జింపబడ్డాడు అనే మాట. అంటే ఒక దశలో కన్నీరు కార్చిన యాక్సెప్టెన్స్ ఉండదా? మొర్ర పెట్టినా ఇక కనికరం దొరకదా? వామో ఆ పరిస్థితి నాకే వస్తే ఎట్లానే భయం ఉండద్దా? అందుకొరకే కదా రాశాడు, ఒకవేళ అట్టివాడు మీలో ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి కదా చెప్పాడు. విసర్జింపబడెను అనే మాట ఊహించగలమా? ప్రార్థన లేనోడు కదా విసర్జింపడాలా? ఇదేంది? ప్రార్థన చేయాల్సిన సమయంలో నిర్లక్ష్యానికి మూల్యం అది. అంతా బాగున్న టైంలో ద్వితీయోపదేశకుడు 4వ అధ్యాయం అంటాడు, నీకు ఆరోగ్య బలములు ఉన్నప్పుడు నువ్వు యెహోవాను సేవింపలేదు గనుక అన్ని రకములైన బలహీనతలతో నీవి దాడి చేతుకు శత్రువు చేతికి అప్పగిస్తున్నాను అంటాడు. అంతా బాగున్నప్పుడు లెక్కలేనితనం వస్తే పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది.